శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ అంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జతిన్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. సార్తో మాట్లాడి అసలు గ్యాస్ ఎందుకు వస్తుంది, గ్యాస్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఎసిడిటీకి అండ్ గ్యాస్కి డిఫరెన్సెస్ ఏంటి అని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. సో నార్మల్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే చాలామంది పేషెంట్స్కి అంత ఐడియా లేదు సార్. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే నార్మల్గా వేటికి ట్రీట్ చేస్తూ ఉంటారు సార్. సో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే మనకి నోటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అన్నవాహిక, కడుపు, మన తర్వాత చిన్న పేగులు, పెద్ద పేగులు, మలద్వారం వరకు మన జీర్ణకోశ వ్యవస్థ మొత్తం మన గ్యాస్ట్రోఎంట్రాలజీ పర్వ్యూ కిందకి వస్తుంది. అదే కాకుండా గ్యాల్ బ్లాడర్, బైల్ డక్ట్, లివర్, ప్యాంక్రియాస్ అనే మన ఫుడ్ డైజెస్ట్ చేయడానికి కొన్ని ఎంజైమ్ సెక్రెట్ చేస్తుంది ఆ గ్లాండ్, ఇవన్నిటివి కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ కిందనే వస్తుందండి. ఓకే సార్. జనరల్గా మీరు డైలీ చాలామంది పేషెంట్ని చూస్తూ ఉంటారు. సో మోస్ట్లీ ఏ కంప్లైంట్స్తో మీ దగ్గరకు వస్తూ ఉంటారు సార్? చాలా వరకు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కడుపులో ఉబ్బరం కానీ, అసిడిటీ, నొప్పి, తర్వాత మలబద్ధకం కానీ, మోషన్స్, విరోచనాలు, మింగడానికి ఇబ్బంది, ఇలాంటి లక్షణాలతో వస్తూ ఉంటారు. చాలామంది లివర్ ప్రాబ్లం వల్ల జాండిస్తోని కడుపులో నీళ్లు, లేకపోతే అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ ఉందని ఇలాంటి కండిషన్స్తో వస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఫ్యాటీ లివర్ అని చెప్పేసి. నార్మల్గా లివర్ తెలుసు, ఈ ఫ్యాటీ లివర్ అంటే ఐడియా లేదు సార్. కొంచెం దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్తారా? లివర్లో చాలా ఎక్కువ మోతాదులో కొవ్వు పేరుకోవడంని ఫ్యాటీ లివర్ అంటాం. ఓకే. అంటే మనకి బాడీలో ఎట్లయితే కొవ్వు పేరుకుంటుందో అలానే లివర్లో కూడా కొవ్వు పేరుకోవడం. ఇలా ఓన్లీ పేరుకోవడం కాకుండా ఆ ఫ్యాట్ అనేది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేయడమే కాకుండా సిరోసిస్ అనే కండిషన్కి దారి తీస్తుంది. సిరోసిస్ అంటే పర్మనెంట్గా మన లివర్ డ్యామేజ్ అయిపోయినట్టు. అదే కాకుండా లివర్లో క్యాన్సర్కి కూడా ఈ ఫ్యాట్ అనేది కారణం అవుతుంది. కానీ ఇది చాలా కామన్గా ఉంటుంది, అందరిలో ఉంటుంది. సో అశ్రద్ధ చేస్తూ ఉంటారు. బట్ దానికి కూడా ప్రాపర్గా డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ చేయడం ఇంపార్టెంట్. ఓకే సార్. తరచుగా కొంతమంది పేషెంట్స్లో ఈ ఎసిడిటీ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఎసిడిటీ అనేది చిన్న ప్రాబ్లంగా తీసుకోవచ్చా, లేదా ఏదైనా సీరియస్ ప్రాబ్లమా సార్? అసిడిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. కడుపులో ఉబ్బరం కానీ, మంట కానీ, ఛాతీలో మంట కానీ, పుల్లని తేన్పులు, ఇలా రకరకాల సిమ్టమ్స్ని, అజీర్ణతని పేషెంట్స్ అసిడిటీ లాగా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇవి మామూలు ఇండైజెషన్, స్టమక్ వాల్ ఇన్ఫ్లమేషన్, లేకపోతే చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అవ్వచ్చు. బట్ కొన్ని కండిషన్స్లో అంటే 95% ప్రాబ్లం ఉండకపోవచ్చు, మేజర్ ప్రాబ్లం. బట్ 5 to 10% కేసెస్లో ఒక కడుపులో ఉన్న క్యాన్సర్ కానీ, అల్సర్కి కానీ ఇది ఒక సంకేతం అవ్వచ్చు. ఓకే. సో అసిడిటీ ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి మీకు ఏమైనా ఎండోస్కోపీ అవసరమా లేదా అనేది నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. సార్ చాలామంది తిన్న తర్వాత కూడా వాళ్ళు ఇంకా స్టిల్ ఆ హంగ్రీ అనేది ఫీల్ అవుతుంటారు, అంటే ఇంకా ఆకలి వేస్తుంది అనేది ఫీల్ అవుతారు. సో తినేటప్పుడు వాళ్ళకి హెవీ అనిపిస్తుంది. వన్స్ ఒక 10 minutes అలా దాటిన తర్వాత వాళ్ళకి ఇంకా స్టిల్ అంటే టమ్మీ ఎంటీ ఏమో అన్న ఫీల్ వస్తూ ఉంటుంది. ఎందుకు సార్ అలా ఫీల్ అవుతుంటారు? సో ఇలాంటి ఫీలింగ్ అనేది యూజువల్లీ గ్యాస్ట్రైటిస్లో, కడుపులో వాపు ఉన్నప్పుడు, కడుపు లోపలి పొరలో మనకి స్కిన్ ఎలా అయితే ర్యాష్ అవుతుందో అలా కడుపులో లోపల పొరలో ఇన్ఫ్లమేషన్ ఉంటే, అప్పుడు కడుపు యొక్క కదలిక తగ్గినప్పుడు, మూమెంట్, తర్వాత మూడోది కడుపులో ఉన్న బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా చేంజ్ అయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మీరు ఆ సిమ్టమ్తో పాటు పేషెంట్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ఈ కారణాల్లో ఏ కారణం అయి ఉంటుందని మనం అంచనా వేసి మెడికేషన్స్ ఇవ్వడము, అవసరమైతే ఎండోస్కోపీ చేసి నిర్ధారించుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. ఓకే సార్. నార్మల్గా వింటుంటాం అల్సర్స్ అని చెప్పేసి, టమ్మీలో అల్సర్స్ వస్తుంటాయి. అల్సర్స్కి ఎసిడిటీకి డిఫరెన్స్ ఏంటి సార్? సో అసిడిటీ అంటే మనకు ఉండే లక్షణాలు, ఉబ్బరం కానీ, మంట కానీ, దీన్ని లక్షణాలని మనం అసిడిటీ అని అంటాం. అల్సర్ అనేది లోపల ఉన్న జబ్బు. అసిడిటీకి వేరే వేరే కారణాలు కూడా ఉండొచ్చు. గ్యాస్ట్రైటిస్ ఉండొచ్చు, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, యాసిడ్ రిఫ్లక్స్ ఉండొచ్చు, అల్సర్ ఉండొచ్చు. ఈ 4 అనేవి జబ్బులు. కానీ దీనిలో వచ్చే లక్షణాలు కామన్గా ఉంటాయి, ఓవర్లాపింగ్ ఉంటాయి. సో అల్సర్ అనేది మన ఎండోస్కోపీలో వెళ్తే మన చర్మం పై భాగం ఎలా అయితే చీలిపోతుందో అలా లోపల పొరలో చీలిపోయినప్పుడు దాన్ని అల్సర్ అంటాం. ఓకే సార్. మీరు ఇందాక డిస్కషన్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా సార్? అంటే ఫ్యాటీ లివర్ ఉంది మీకు అని చెప్పేసి మనకి ఏమైనా ఫ్యాటీ లివర్ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దానికి అసలు సిమ్టమ్సే ఉండవు.
ఓకే. చాలా మందికి ఫ్యాటీ లివర్ అనేది ఇన్సిడెంటల్గా ఏదో జనరల్ చెకప్ చేయడానికో లేకపోతే మరొక కారణం వల్ల అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఇన్సిడెంటల్గా తెలుస్తుందే తప్ప దానికి ఒక లక్షణాలు ఉండవు. ఓకే. లివర్ డిసీజెస్లో లక్షణాలు వచ్చేంత వరకు మనం వెయిట్ చేసాము అంటే ఆల్రెడీ అది చాలా లేట్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ జాండిస్ అనుకోండి, మామూలు వైరల్ ఇన్ఫెక్షనో లేకపోతే ఇట్లాంటి కండిషన్స్లో హెపటైటిస్లో జాండిస్ వస్తుంది, కానీ అదే ఒకవేళ ఫ్యాటీ లివర్ కనుక జాండిస్ కాజ్ చేసేంత వరకు వెయిట్ చేస్తే అది సిరోసిస్ స్టేజ్ వరకు వెళ్ళిపోయినట్టే. సో మనము ముందు జాగ్రత్తగా టెస్ట్లు చేయించుకోవడం, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం ఇంపార్టెంట్. సో నార్మల్గా అంటే ఫ్యాటీ లివర్ అంటే నార్మల్గా మీరు చెప్పారు ఇప్పుడు మనకి ఎటువంటి లక్షణాలు చూపించదు అని చెప్పేసి. సో ఒక పేషెంట్ ఇయర్లీ ఎన్ని టైమ్స్ మనం లివర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి సార్? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక ముందు నుంచి లివర్ డిసీజ్ ఏం లేదు, మీ ఫ్యామిలీలో లివర్ డిసీజ్ లేదు, ఆల్కహాల్ తరచుగా తాగట్లేదు, ఉబకాయం ఎక్కువగా లేదు అంటే మీరు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది యాన్యువల్ హెల్త్ చెకప్. ఎస్పెషల్లీ 40 ఏజ్ దాటిన వాళ్ళు ఇయర్లీ ఒకసారి అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్ట్ ఉంటుంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, ఆ 2 టెస్టులు చేయించుకుంటే సరిపోతుందండి. ఒకవేళ ముందే ఫ్యాటీ లివర్ ఉంటే లేదా ఆల్కహాల్ ఎక్కువగా తాగుతూ ఉంటే, లివర్ ఎంజైమ్స్ పెరిగి ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి అడిషనల్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రో స్కాన్ అని ఒక టెస్ట్ లేదా ఇంకా కొన్ని టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఇంకా కొంచెం ఫ్రీక్వెంట్గా చేయాల్సిన అవసరం పడవచ్చు. యా సార్, ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు ఓన్గానే మెడికల్ షాప్కి వెళ్ళి గ్యాస్ మాత్రలు తీసుకోవడం, లేదు అంటే ఈనో ఏదో సంథింగ్ అది తీసుకోవడం, లేదు అని అంటే కూల్ డ్రింక్స్ తాగితే వెంటనే తేపులు రాగానే గ్యాస్ రిలీఫ్ వచ్చేసిందని అనుకుంటూ ఉంటారు. సో నిజంగా అవి తీసుకోవడం వల్ల గ్యాస్ అనేది రిలీఫ్ ఇస్తుందా, లేదు పర్మనెంట్గా అది సొల్యూషన్ అయితే కాదని అందరికీ తెలుసు. సో వాటి వల్ల ఎంతవరకు హెల్ప్ చేస్తారు సార్? సో యూజువల్గా మనకి సిమ్టమ్స్ వచ్చిన వెంటనే అందరూ చేసే కామన్ పనే ఇది. మీరు చెప్పిన అన్ని హోమ్ రెమెడీస్ ఆర్ క్విక్ ఫిక్సెస్ని మనం డిస్కస్ చేద్దాం. ఒకటి కూల్ డ్రింక్స్. అసలు కూల్ డ్రింక్స్ మనకి టెంపరీగా మీకు ఆ తేన్పు రావడం వల్ల రిలీఫ్ వచ్చిన ఫీలింగ్ ఇస్తుందే తప్ప అది ఇంకా మన గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్ని నష్టమే కలిగిస్తుంది. హై షుగర్ కంటెంట్, ఫ్యాటీ లివర్ పెరుగుతుంది, గట్ బ్యాక్టీరియా చేంజ్ అవుతుంది, వాల్వ్ వీక్ అవ్వడము, అల్టిమేట్గా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల లాంగ్ టర్మ్గా మీకు యాసిడ్ రిఫ్లక్స్ పెరగడం, ఫ్యాటీ లివర్ రావడం తప్ప కూల్ డ్రింక్స్తో వచ్చే ఉపయోగం ఏమీ లేదు. టెంపరీగా మీకు ఆ ఫీలింగ్ వస్తుంది అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. 2, ఈనో టు సర్టన్ ఎక్స్టెంట్ హెల్ప్ అవుతుంది, బట్ అగైన్ ఇట్ ఈస్ జస్ట్ అ టెంపరీ ఫిక్స్. తర్వాత ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటే మీరు మెడికల్ షాప్కి వెళ్తే వాళ్ళు ఎంటీ స్టమక్ టాబ్లెట్లు, యాంటాసిడ్స్ ఇస్తారు. ఇది ఒక ఎక్స్టెంట్ వరకు పర్వాలేదు, ఏదో ఎప్పుడో ఒకసారి ఉంటుందంటే పర్వాలేదు. కానీ మీరు ఇదే అలవాటుగా చేసుకొని కొన్ని సంవత్సరాల కొద్దీ, నెలల కొద్దీ ఎక్కువగా డాక్టర్ సూపర్విజన్ లేకుండా వాడడం వల్ల మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ రూట్ కాజ్ని మీరు ఐడెంటిఫై చేయకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. తెలిసి కొంతమంది అల్సర్స్ ఉండడం కానీ, హర్నియా ఉండడం కానీ చాలా లేట్ స్టేజ్లో మా దగ్గరికి వస్తున్నారు. ఆ టైంలో మేము ట్రీట్మెంట్ చేసే లోపే కాంప్లికేషన్స్ వల్ల ఇబ్బంది అవుతుంది. సో ఎర్లీగా రిస్క్ ఫ్యాక్టర్స్ని, రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. మనకి జస్ట్ ఆ సిమ్టమ్ వచ్చింది అప్పుడు మందం నేను తీసేసుకున్నాను అనేది కాదు, ఎందుకు వచ్చింది, ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్గా వస్తుంటే అని కనుక్కొని దాన్ని ట్రీట్మెంట్ చేసేస్తే మనం లాంగ్ టర్మ్ మెడిసిన్స్ నుంచి విముక్తి పొందొచ్చు. సో చాలా మందికి అంటే ఫుడ్ ఏది తీసుకోవడం వల్ల మనకి ఎసిడిటీ ఫామ్ అవుతుందని తెలియదు సార్. అంటే ఏది పడితే తినేస్తూ ఉంటారు. ఎటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఎసిడిటీ ఫామ్ అవుతూ ఉంటుంది సార్? యా, సో చాలా వరకు మన ఫుడ్ కంటెంట్స్ మనకు తెలిసినాయే. బాగా మసాలాలు కానీ, స్పైసీ, డీప్ ఫ్రైడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిర్యానీలో డబుల్ మసాలా, బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో యూజ్ చేసే ఆయిల్ కానీ, సో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, మసాలా, స్పైసీ ఐటమ్స్ నెంబర్ 1 కాజ్ అసిడిటీకి. ఇవి తగ్గించాలి. అవుట్ సైడ్ ఫుడ్ ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. 2, పుల్లని పదార్థాలు, నిమ్మకాయ కానీ, ఆరెంజ్ కానీ, తర్వాత చింతపండు కానీ, పైనాపిల్, ఇట్లాంటి సిట్రస్ తీసుకోవడం వల్ల రిఫ్లక్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకొకటి చాలామందికి తెలీదు, మిల్క్ కూడా అసిడిటీని వర్సెన్ చేయొచ్చు. అసిడిటీ ఉన్న వాళ్ళకి, అందరికీ తీసుకోదనట్లేదు, బట్ ఉన్న వాళ్ళకి మిల్క్ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకున్నాం లేదా తగ్గించడం చాలా ఇంపార్టెంట్. మనం పెద్దగా అవుతున్న కొద్దీ మిల్క్ డైజెస్ట్ చేసే ఎంజైమ్ కూడా తగ్గిపోతుంటుంది.
అండ్ దాని రిక్వైర్మెంట్ కూడా తక్కువ ఉంటుంది. సో రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్తో పాటు దీని మీద కూడా మనం రెస్ట్రిక్షన్ పెట్టాల్సిన అవసరం. ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ చేసే వాళ్ళకి చాలా అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందికి అయితే ఈవెన్ కడుపులో అల్సర్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఓకే. సో ఆల్కహాల్ని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. సార్ ఇప్పుడు నార్మల్గా తీసుకుంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫ్యాటీ లివర్ గురించి. సో ఫ్యాటీ లివర్ వన్స్ వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా సార్? సో ఫ్యాటీ లివర్ అనేది ఏ బేసిస్ మీద మనం మాట్లాడుతున్నాం అది ఇంపార్టెంట్. ఓన్లీ అల్ట్రాసౌండ్లో ఉన్న ఫ్యాటీ లివర్ అనేది బాగా సబ్జెక్టివ్ అనమాట. ఒక్కొక్కసారి కనబడుతుంది, ఒక్కొక్కసారి కనబడదు. గ్రేడింగ్ కూడా సబ్జెక్టివ్ ఉంటుంది అండ్ అక్యురేట్ కాదు. దానికన్నా అక్యురేట్ టెస్ట్ అనేది ఫైబ్రో స్కాన్. దాంట్లో మనకి అక్యురేట్గా ఎంత ఫ్యాట్ డిపాజిట్ అయింది, ఎంత ఫైబ్రోసిస్ ఉంది అనేది ఆబ్జెక్టివ్గా ప్రాపర్ నెంబర్స్తో తెలుస్తుంది. దీన్ని మనం బేస్ లైన్గా పెట్టుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మేబీ 6 months or 1 year తర్వాత మళ్ళీ రిపీట్ చేసినప్పుడు మనకి క్లియర్గా రిడక్షన్ తెలుస్తుంది. కంప్లీట్గా ఫ్యాటీ లివర్ అనేది మాయం అవ్వకపోయినా కూడా అట్లీస్ట్ మనకు కావాల్సిన టార్గెట్స్ ఏంటంటే లివర్ ఎంజైమ్స్ కంట్రోల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫైబ్రోసిస్ స్కోర్ ఒక లెవెల్ వరకు మనం రివర్స్ చేయగలుగుతాం. అది రివర్స్ చేయగలుగుతున్నామా లేదా, అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిటెడ్, కొవ్వు ఎంత పేరుకుందనే నెంబర్ ఫైబ్రో స్కాన్లో వాల్యూ అది తగ్గిందా లేదా, ఇవి ఇంపార్టెంట్ మెజర్స్. అవి మనకి కంట్రోలబుల్ రేంజ్కి వచ్చేసిన తర్వాత వీఆర్ హ్యాపీ విత్ ద ట్రీట్మెంట్. మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఒకవేళ ఇవన్నీ కంట్రోల్ అయినాక అంటే డెఫినెట్లీ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనక మీరు మెయింటైన్ చేయకపోతే మళ్ళీ అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, లో ఫిజికల్ యాక్టివిటీ అవే పాత పద్ధతిలోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ సార్. సో లివర్ సర్జరీ అనేది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తారు సార్ సర్జరీ? సార్ లివర్ సర్జరీ అనేది ఒకవేళ ఓన్లీ గడ్డలు ఉంటాయి, ఫ్యాటీ లివర్లో రివర్స్ సర్జరీ రోల్ ఉండదు. ఓన్లీ ఒకవేళ సిరోసిస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అది కూడా ఇంకా లాస్ట్ స్టేజ్ సిరోసిస్ అనుకుంటే అప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అంటే వేరే వాళ్ళ లివర్ తీసుకొచ్చి మన దాంట్లో పెడతాం అన్నమాట. అది కాకుండా లివర్ సర్జరీ అంటే మనకి గడ్డలు ఉన్నప్పుడు కానీ ఎస్పెషల్లీ ట్యూమర్స్ ఉన్నప్పుడు మనం లివర్ని కట్ చేయాల్సిన అవసరం పడుతుందండి. ఓకే సార్. ఇప్పుడు నార్మల్గా మన ఇంటెస్టైన్ అనేది చాలా సెన్సిటివ్. సో చాలామంది ఇప్పుడు టీనేజర్స్ కొంత అంటే వాళ్ళు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయిపోయి ఈ హార్పిక్లు తాగేయడం కానీ లేకపోతే ఆల్ అవుట్స్ అయి తాగేయడం జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు లోపల పేగులు అనేది చాలా డ్యామేజ్ అవుతాయి. అలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు సార్? మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ ఎస్పెషలీ బాత్రూమ్ క్లీనర్స్ తాగడం కానీ యాసిడ్ కానీ దాంతో వస్తూ ఉంటారు. దానివల్ల చాలా వరకు ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ మా ఫుడ్ పైప్ అండ్ స్టమక్. ఎందుకంటే అందులో ఉన్నది ఆల్కలీ. ఆల్కలీ అనేది చాలామంది తెలీదు, యాసిడ్ కన్నా కూడా డేంజరస్. ఓకే. అది ఇంకా ఎక్కువ మన చర్మాన్ని తినేస్తుంది, లోపల పొరని తినేస్తుంది. చాలా ఎక్స్టెన్సివ్ అల్సరేషన్. రీసెంట్గా కూడా ఒక పేషెంట్కి మేము లాస్ట్ వీక్ చూసింది మొత్తం నెక్రోసిస్, అంటే టిష్యూ అంతా చచ్చిపోయింది లోపల. స్టమక్ లోపల పొర అంతా నల్లగా అయిపోయి ఆల్మోస్ట్ మాడిపోయి మొత్తం అల్సర్స్ ఫామ్ అయిపోయి, సో వాళ్ళకి ఏమాత్రం ఫుడ్ ఇచ్చినా కూడా అది పర్ఫరేషన్ అంటే బ్రేక్ అయ్యి సెప్సిస్ వచ్చి లైఫ్ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి 24 గంటల వరకు ఏమీ తినకుండా వచ్చినప్పుడు మనం తీసుకున్నప్పుడు ఆల్కలీ తీసుకున్నప్పుడు యాసిడ్ కానీ ఆల్కలీ తీసుకున్నప్పుడు 24 గంటలు ఎంప్టీ స్టమక్ పెట్టి ఎండోస్కోపీ పెట్టి చూస్తాం కేర్ఫుల్గా. చూసి ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఒకవేళ చిన్న చిన్న అల్సర్స్ ఉన్నాయి అంటే మందులతోనే మనం ట్రీట్ చేయొచ్చు. బట్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ ఉంటే మాత్రం బైపాస్ చేసి బయట నుంచి ఒక చిన్న సర్జరీ చేసి ఫీడింగ్ ట్యూబ్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఓకే. తర్వాత కొన్ని రోజుల తర్వాత డెఫినెటివ్ సర్జరీ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. పేగులని పైకి పులప్ చేసి జాయిన్ చేయాల్సి వస్తుంది, ఆ డ్యామేజ్ అయిన పార్ట్ని కట్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్. కొంతమంది పేషెంట్స్ హెల్దీగానే ఉంటారు, అంటే వాళ్ళకి అంటే ఏం జబ్బులు ఉండవు, ఏముండవు, బట్ ఫుడ్ తినే టైంకి వాళ్ళకి ఆకలి వేస్తుంది కానీ తినలేకపోతూ ఉంటారు ఫుడ్ అనేది. సో దానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అంటే ఎందుకు తినలేకపోతున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. కొంతమందికి ఏమో మింగడానికి ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఫుడ్ ఆగిపోయినట్టు ఉంటుంది, లేదా కొంతమందికి రిఫ్లక్స్ ఎక్కువ ఉంటుంది, నొప్పి వల్ల తినలేరు. సో ఎందుకు తినలేరు అనేది మనం లోతుగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి జస్ట్ ఆకలి ఉండదు, అన్నీ బాగానే ఉంటాయి కానీ ఆకలి ఉండదు. సో ఏ పర్టికులర్ ప్రాబ్లం, ఆకలి లేదా, మింగడానికి ఇబ్బందా, నొప్పితో భయపడి తినట్లేదా, లేకపోతే ఉబ్బరమా, గ్యాస్ట్రైటిసా, అలా ఒక్కొక్క కారణానికి మళ్ళీ మల్టిపుల్ జబ్బులు ఉంటాయి. సో ఆ కారణం ఏందని పిన్ పాయింట్ చేసి ఆ జబ్బుకి మనం పిన్ పాయింటెడ్గా ఎవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆకలి దేని వల్ల తగ్గించవచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల తగ్గొచ్చు, బాడీలో ఏదైనా క్యాన్సర్ ఉంటే తగ్గొచ్చు, ఇన్ జనరల్ కొంచెం వీక్నెస్ కానీ స్ట్రెస్ కానీ దానివల్ల కూడా తగ్గొచ్చు.
సో అది ఏ కారణం అనేది కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, నార్మల్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మీరు ఆ పార్ట్ని పోషిస్తున్నప్పుడు మీ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్లో పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ట్రీట్ చేసే ప్రాసెస్లో ఏది టఫ్ ట్రీట్మెంట్ అనిపిస్తుంది సార్ మీకు? అంటే గ్యాస్ట్రోఎంట్రాలజీలో మాకు బాగా ఛాలెంజింగ్గా ఉండే కేసెస్ ఏంటంటే ఐబిఎస్ అని చాలా కామన్గా ఉంటాయి. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ ఉందండి. దీంట్లో ఏమవుతుందంటే వీళ్ళకి కొన్ని రోజులు మందులు ఇచ్చిన తర్వాత క్యూర్ అవ్వడం అనేది పాసిబుల్ కాకపోవచ్చు. చాలామందికి దీర్ఘకాలికంగా మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో పేగు సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది, గట్ సెన్సిటివిటీ. సో ఈ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు స్ట్రెస్, యాంగ్జైటీ బాగా ఉండడం వల్ల ఆ స్ట్రెస్ వల్ల కూడా కడుపులో నొప్పి రావడం కానీ, మలబద్ధకం కానీ, మోషన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లము సింపుల్ మెడిసిన్స్తోని కంట్రోల్ అవ్వలేకపోవడం గమనిస్తుంటాం. సో వీళ్ళకి ఏంటంటే మనము బాగా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించడానికి యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్, అవసరమైతే న్యూరో మాడ్యులేటర్ అనే ఒక స్పెషల్ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ కొన్ని రోజులు మందులు వాడతారు, రెగ్యులర్గా తీసుకోరు, జాగ్రత్తలు తీసుకోరు అండ్ స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. దానివల్ల ట్రీట్మెంట్ అనేది గ్యాప్స్ వస్తూ ఉండడం, మళ్ళీ సిమ్టమ్స్తో రావడం. సో పేషెంట్స్కి అండ్ డాక్టర్స్కి ఇద్దరికి ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అయిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతకుముందు డిస్కషన్ చేసేటట్టు మలబద్ధకం అని చెప్పేసి నార్మల్గా పాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత చూస్తుంటాం ఈ మలబద్ధకం అనేది. బట్ ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా ఈ సిచ్యువేషన్ అనేది చూస్తూ ఉంటున్నాం. సో మలబద్ధకానికి మెయిన్ రీజన్ ఏమంటారు సార్? మలబద్ధకానికి చాలా రీజన్స్ ఉంటాయండి. మెయిన్ రీజన్స్ ఒకవేళ అడిగితే మనం అడిక్వేట్గా పీచు పదార్థాలు తినకపోవడం, ఓకే, ఫైబర్ ఫుడ్ అనేది మన డైట్లో సరిగ్గా లేకపోతే దట్ ఈస్ ద నెంబర్ 1 కాజ్ ఫర్ కాన్స్టిపేషన్. తర్వాత వాటర్ సరిగ్గా తాగకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. మన అంటే పాతకాలంలో యూజువల్లీ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉండేది, వాటర్ బాగా తాగేవాళ్ళు. తర్వాత ఫ్రూట్స్, సాలడ్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవన్నీ అవైలబుల్ ఉండేవి, తినేవాళ్ళు. ఇప్పుడు సిటీలో అవైలబిలిటీ తక్కువ, టైము మనకి తక్కువ, అందరూ బిజీ ప్రొఫెషనల్స్. సో ఫాస్ట్ ఫుడ్ తినేయడము, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇలాంటి వెస్టర్నైజ్డ్ డైట్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ తొందర ఏజ్లో వస్తున్నాయి, తర్వాత ఇంకా పెరుగుతూ పోతుంది. అదే కాకుండా ఈ వర్క్ ప్రెషర్ వల్ల, స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల, నేను ఇందాక చెప్పినట్టు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉండడం వల్ల దానివల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం పెరిగిపోతుంది. ఓకే సార్, ఇందాక మీరు గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా గురించి చెప్పారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మన స్టొమక్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా సార్? యా, చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాము, ఆర్ గట్ డిస్బయోసిస్. అంటే చెడు బ్యాక్టీరియా మాత్రం క్వాంటిటీ పెరిగిపోవడం అండ్ మంచి బ్యాక్టీరియా మన పేగులో తగ్గిపోవడం. దీన్ని మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, కొంతమందికి ఇండైజెషన్, కడుపులో ఉబ్బరం ఉన్నట్టు, కొంచెం తిన్నా కూడా చాలా ఎక్కువ ఫుల్నెస్ అనిపించడము, తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాల్సిన అవసరం రావడము, ఆ తర్వాత అసిడిటీ ప్రాబ్లము సింపుల్ మెడిసిన్స్తోని తగ్గకపోవడం, యాంటాసిడ్స్తో తగ్గకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు గట్ బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని మాకు డౌట్ వస్తుంది. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పారు సార్, అంటే తిన్న వెంటనే కొంతమంది మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారని. సో అది ఓన్లీ బ్యాక్టీరియా ఎక్కువ అవ్వడం వలన, లేకపోతే అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవ్వడం వల్ల ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చా సార్? చాలా వరకు మనకి ఇంటర్నల్గా అల్సర్స్ కానీ, ఐబిడి, అల్సరేటివ్ కొలైటిస్ ఉన్నా కూడా మనకి మోషన్స్ అనేది పదే రావచ్చు. అర్జెన్సీ ఉండే అవకాశం ఉంటుంది, తిన్న వెంటనే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఓన్లీ బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్సే కాకుండా వేరే డిసీజెస్లో కూడా ఈ సిమ్టమ్ గమనిస్తాం. వేరే సిమ్టమ్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఉంటుంది, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు. ఐబిఎస్లో కూడా చాలా కామన్గా మనం అబ్జర్వ్ చేస్తాం. తిన్న వెంటనే వెళ్ళాల్సిన అవసరం, అర్జెన్సీ, ఆపుకోలేకపోవడం, పదే కొంచెం వెళ్ళాల్సిన అవసరం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇంకా మన కడుపు ఇంకా క్లియర్ అవ్వలేదు అనే ఫీలింగ్ రావడం, ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి. ఇది ప్రాబబ్లీ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అనుకుంటాం, నాట్ జస్ట్ గట్ బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్. అదే కాకుండా కొంతమందికి అల్సరేటివ్ కొలైటిస్ ఉంటుంది, ఆర్ మన పెద్ద పేగు లాస్ట్ భాగం రెక్టంలో ఏదైనా డిసీజ్ ఉన్నప్పుడు, అల్సర్ ఉన్నా ఏమున్నా కూడా ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. సో దీన్నే ఇంక్రీజ్డ్ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లక్స్ ఆర్ అర్జెన్సీ అని అంటాం. ఓకే సార్, నార్మల్గా స్టొమక్ పెయిన్లో కొన్ని టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. ఈ ఎపిడైటిసా ఏం సార్ అది? అపెండిసైటిస్. యా.
సార్ నార్మల్గా స్టొమక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి స్టొమక్ పెయిన్స్ వస్తుంటాయి. ఈ 24/7 స్టొమక్ పెయిన్ అంటే వెంటనే ట్రీట్ చేయాలని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో అంటే అది వచ్చేక ముందు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా సార్? యా, మనకి కడుపు నొప్పి కొన్నిసార్లు చాలా పెద్ద ఎమర్జెన్సీ అవ్వచ్చు. సివియర్ కడుపు నొప్పి వచ్చినప్పుడు మనము ఎప్పుడు దేని కాజ్ అనేది మనం ఎలా గమనిస్తామంటే, ఒకవేళ నొప్పి కనుక పొట్టలో కుడివైపు కింద భాగంలో వస్తే చాలా తీవ్రంగా ఉండడము, వాంతులు రావడం, మామూలు మెడిసిన్స్తో తగ్గలేకపోవడం అన్నప్పుడు మనము అపెండిసైటిస్ ఏమైనా ఉందా అనేది సస్పెక్ట్ చేస్తాం. అదే పై పొట్టలో తీవ్రమైన నొప్పి కొన్ని గంటల పాటు ఉండడం, వెనక్కి వెళ్ళడం, వాంతులు అవ్వడం ఇలాంటివి గమనిస్తే ప్యాంక్రెటైటిస్ కానీ లేదా గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం సస్పెక్ట్ చేస్తాం. ఇలా కాకుండా ప్యాంక్రెటైటిస్, గ్యాల్ బ్లాడర్లో స్టోన్స్, అపెండిసైటిసే కాకుండా పేగులకు సంబంధించిన రక్తనాళాలు బ్లాకేజ్ అయినా కూడా తీవ్రమైన నొప్పి తిన్న వెంటనే రావడము గమనిస్తూ ఉంటాం. దీన్ని మిసెంట్రిక్ ఇష్కిమియా అంటాం. ఇవి మన ఎమర్జెన్సీ అబ్డామినల్ పెయిన్ యొక్క కొన్ని కారణాలు, దాని లక్షణాలు. ఓకే సార్, నార్మల్గా ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఎక్కువ జిమ్లో టైం స్పెండ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఆ బాడీని మెయింటైన్ చేయడానికి హెవీ ప్రోటీన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆ హెవీ ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మన గట్ ఏమన్నా పాడవుతుంది, అంటే ఇమోషన్ ప్రాబ్లమ్స్ కానీ రావడం ఏమైనా జరుగుద్దా సార్? సో ప్రోటీన్ సప్లిమెంట్స్ ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయినాయి తీసుకోవడం, దాని కన్సంప్షన్. కిడ్నీ డిసీజ్ ఒకవేళ లేకపోతే మాత్రం 1.5 గ్రామ్ పర్ కేజీ వరకు తీసుకోవడం ప్రాబ్లం లేదు. అండ్ మీ ఇంటెన్సిటీ ఆఫ్ వర్కౌట్ బట్టి ఇంకో కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. కానీ తీసుకున్న వాళ్ళు మా దగ్గరికి తరచుగా వచ్చి చెప్పే కంప్లైంట్ ఏంటంటే బ్లోటింగ్, ఉబ్బరం ఉండడం. ఒకేసారి సడన్ గా హై ప్రోటీన్ లోడ్ని మనం జీర్ణ వ్యవస్థకి ఇస్తే అది డైజెస్ట్ చేయలేకపోతుంది. సో అందుకని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయమని చెప్తాం. సో ఫస్ట్ కొంచెం పెంచి నిదానంగా ఓవర్ ఒక 2-3 వీక్స్లో మీ బాడీ అడ్జస్ట్ అయ్యేలాగా ప్రోటీన్ కంటెంట్ అనేది పెంచుకుంటూ పోవడం మా సజెషన్. అదే కాకుండా ప్యూర్ వే ప్రోటీన్ తీసుకోవడం బెటర్. కొంతమంది మజిల్ బిల్డ్ చేయాలని జిమ్ ఎంతూజియాస్ట్స్ అనబాలిక్ స్టిరాయిడ్స్ అండ్ కొన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నారు ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్స్ రావాలని. దానివల్ల చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. అండ్ లివర్ డ్యామేజ్ కానీ లివర్ ఫెయిల్యూర్ కూడా చూసాము ఈ అనబాలిక్ స్టిరాయిడ్స్ వల్ల. సో ఇంతవరకు అవి అవాయిడ్ చేస్తే అంత బెటర్. సార్ నార్మల్గా అంటే ఇప్పుడు థమ్స్అప్ అంత మంచిది కాదు అని చెప్పేసి చాలామంది అవాయిడ్ చేసి బయట దొరుకుతున్న లెమన్ సోడా అని చెప్పేసి సోడా తాగుతూ ఉంటారు. సో సోడాకిను థమ్స్అప్కి ఏం డిఫరెన్స్ సార్? అంటే రెండు ఒకటేగా వర్క్ చేస్తాయి ఇలా? అంటే సోడా ఎలా తయారు చేస్తారని మనకు తెలియదు. దాని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తున్నారు. బేసికలీ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే ఈ గ్యాస్ ఉన్న డ్రింక్స్ అనేవి ఎందుకు మేము రికమెండ్ చేయము అంటే హై షుగర్ కంటెంట్. సోడాలో అయినా థమ్స్అప్లో అయితే ఇంకా విపరీతంగా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి అండ్ మల్టిపుల్ ప్రాసెసింగ్ ఏజెంట్స్ ఉంటాయి విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. లెమన్ సోడా మనం ఒకవేళ మీకు అంతగా తాగాలనుకుంటే మనం ఇంట్లో చేసుకున్న సింపుల్ సోడా తీసుకోవడము, లిమిటెడ్ క్వాంటిటీలో షుగర్ సాల్ట్ వేసుకొని నిమ్మకాయ రసం తీసుకోవడం బెటర్ అండి. నార్మల్గా ఇప్పుడు హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళకి కానీ లేకపోతే స్టంట్స్ వేసిన వాళ్ళకి కానీ హార్ట్ సర్జరీస్ తర్వాత గ్యాస్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం సార్ మనం ప్రాబ్లం అనేది. సో వాళ్ళ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలంటే బై మెడికేషనే కాకుండా ఎటువంటి ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ స్టంట్ అయిన తర్వాత మేము గమనిస్తూ ఉంటాము గ్యాస్ ప్రాబ్లం అనేది పెరిగిపోతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి రక్తం పలచబడడానికి మందులు చాలా ఎక్కువ ఇస్తారు అనమాట. అంటే హై డోస్లో ప్లేట్లెట్ మెడిసిన్స్ ఇస్తారు, క్లోపిడోగ్రెల్ కానీ టికాగ్లెరాల్ కానీ. ఇవి ఇచ్చినప్పుడు ఈ మందుల వల్ల కూడా కొంతవరకు గ్యాస్ట్రైటిస్ అనేది పెరుగుతుంది. అది స్టార్టింగ్లోనే ఎక్కువ ఉంటుంది. సో దానికి అదే కాకుండా కొంతమంది హార్ట్ బాగా వీక్ ఉన్నప్పుడు సో బ్లడ్ సప్లై అనేది మన జీర్ణ వ్యవస్థకు కొంచెం తక్కువయ్యే అవకాశం, లేదా కంజెషన్ అంటే బ్యాక్ ప్రెషర్ వల్ల లివర్ మీద కానీ జీర్ణ వ్యవస్థ మీద బ్యాక్ ప్రెషర్ వల్ల కంజెషన్ చేంజెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. దీనిని ఎలా మనము కంట్రోల్ చేయాలి అంటే కొద్దిగా ఫుడ్ ఫ్రీక్వెంట్గా తీసుకోవడం, పదే తీసుకోవడము. అండ్ తర్వాత స్పైసీ, డీప్ ఫ్రైడ్, ఆయిలీ ఫుడ్స్ తగ్గించడం. అడిక్వేట్ వాటర్ కంటెంట్ అంటే మీ కార్డియాలజిస్ట్ ఎంతవరకు మీకు పర్మిషన్ ఇచ్చారనేది. కొంతమందికి హార్ట్ ఫంక్షన్ చాలా తక్కువ ఉంటే ఎక్కువ వాటర్ అలౌ చేయము. సో మీ కార్డియాలజిస్ట్ సంప్రదించి ఎంతవరకు లిమిట్ ఉందో అంతవరకు వాటర్ తీసుకోవడం, ఫిజికల్గా యాక్టివ్ ఉండడం. గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ సంప్రదించి ఇంకేమైనా వేరే కారణాలు ఉన్నాయా, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్, అల్సర్, దానికి ఏమైనా ట్రీట్మెంట్ అవ్వాలో చూసుకోవడం. ఇంకా మరీ అవసరం అనుకుంటే ఆ రక్తం పలచబడే మందులని చేంజ్ చేయడం కానీ డోస్ కార్డియాలజిస్ట్తో మాట్లాడి తగ్గించడం కానీ చేస్తుంటాం. ఓకే
సార్ నార్మల్గా పేషెంట్స్కి ఏ ప్రాబ్లం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో అంత ఐడియా ఉండదు. సో ఇప్పుడు ఏదైనా గబనకు స్టమక్ పెయిన్ వస్తుందంటే చాలామంది ఈ ఎంఆర్పి డాక్టర్స్ ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టర్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం వచ్చి కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది సార్? యా, అంటే ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనకి కరెక్ట్ టైంలో కరెక్ట్ డాక్టర్ దగ్గరికి రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అన్ఫార్చునేట్లీ మా దగ్గరికి రీచ్ అయ్యేలోపు ఫస్ట్ వాళ్ళు ప్రైమరీ హెల్త్ కేర్, తర్వాత సెకండరీ, తర్వాత టెర్షరీ, తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళు పాపం యాక్సెస్ లేని వాళ్ళు మా దగ్గరికి వచ్చేంత వరకు ఆల్రెడీ డిసీజ్ అనేది బాగా అడ్వాన్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాటిస్ కానీ, లివర్ డిసీజ్ కానీ. సో మీకు ఎటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించాలంటే, మీకు ఈ అసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ కాలంగా ఉన్నాయి, కొన్ని వారాలుగా ఉన్నాయి, అండ్ తగ్గట్లేదు, మీకు రొటీన్ మెడికేషన్స్తో టెంపరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది అన్నప్పుడు, లేదా అలార్మ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బరువు తగ్గిపోవడం, మింగడానికి ఇబ్బంది, తర్వాత కడుపులో నొప్పి, మలబద్ధకం ఎక్కువ రోజుల నుంచి ఉండడం, విరోచనాలు, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయడం వల్ల మీకు ప్రాపర్ ట్రీట్మెంట్, ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది స్టార్టింగ్లోనే చేయడం వల్ల మీరు టైం అనేది సేవ్ చేయొచ్చు అండ్ కాంప్లికేషన్స్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. అదే కాకుండా అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఇది అందరికీ ఉండేదే కామన్ అని నెగ్లెక్ట్ చేయకుండా ఫర్దర్ టెస్ట్ చేయించుకోవడం కోసం స్పెషలిస్ట్ని కలవడం వల్ల మీ లివర్ హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. సార్ ఇందాక మనం డిస్కషన్ చేసినప్పుడు మీరు ఎండోస్కోప్ గురించి ఒక మాట మాట్లాడారు. సో ఎండోస్కోప్ అనేది ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు సార్? ఎండోస్కోప్ అనేది ఒక చిన్న కెమెరా అండి, ఒక పొడవు ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ఉంటుంది, జస్ట్ 1 సెంటీమీటర్ విడ్త్ ఉంటుంది. అది మన నోటి ద్వారా ఎలా అయితే అన్నం వెళ్ళే దారిలో అన్నవాహికలోంచి వెళ్తామో అదే దారిలో వెళ్ళి కడుపు యొక్క లోపల పొరని ఎగ్జామిన్ చేస్తాము అండ్ ఫుడ్ పైప్ని చూస్తాం. సో ఇది మనము గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఆర్ అసిడిటీ ఉన్నవాళ్ళు, ఎక్కువ కాలంగా ఉన్నవాళ్ళు, మందులతో తగ్గని వాళ్ళు, లేకపోతే ఏదైనా అలార్మింగ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ రికమెండ్ చేస్తాం. ఇది ఒక 5 minutes to 7 minutes పడుతుంది. అండ్ మత్తు అందరికీ కంపల్సరీ కాదు, లోకల్ అనస్థీషియా ద్వారా స్ప్రే చేసి లోపలికి వెళ్ళి వచ్చేస్తాము. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే మైల్డ్ షార్ట్ సెడేషన్ ఇస్తాము, అప్పుడు కొంచెం అన్కాన్షియస్ ఉండి వెంటనే 10-15 minutesలో వచ్చేస్తారు. ఇట్స్ సేఫ్ ప్రొసీజర్ అండ్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. యా సార్, చాలా మందికి వామిట్ చేసుకున్నప్పుడు గ్రీన్ కలర్లో వస్తూ ఉంటుంది, దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, ఒక టాబ్లెట్ వేసేసుకొని కామ్గా అయిపోతుంటారు. సో గ్రీన్ కలర్లో రావడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి సార్? సో గ్రీన్ కలర్గా వామిటింగ్ వస్తుంది అంటే మనకి ఏమన్నా చిన్న పేగులో అబ్స్ట్రక్షన్ అంటే బ్లాకేజ్ ఏమైనా ఉందా అనేది డౌట్ వస్తుందండి. ఎస్పెషల్లీ వీళ్ళకి కనుక దీర్ఘకాలికంగా కానీ సడన్గా కానీ పెయిన్ విపరీతంగా రావడం, కడుపులో ఉబ్బరం రావడం, మోషన్ రాకపోవడం, దాంతోపాటు గ్రీన్ వామిటింగ్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇది ఎమర్జెన్సీ. చిన్న పేగు బ్లాకేజ్ ఉన్నట్టు సిటీ స్కాన్ చేసి ఎక్కడుంది బ్లాకేజ్, ఎందుకు ఉంది అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. అలా కాకుండా ఇన్ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు గ్రీన్ వామిటింగ్స్ వస్తున్నాయంటే ఇది ప్రాబబ్లీ మనకి బైల్ రిఫ్లక్స్, అంటే మన బైల్ జ్యూస్ అనేది కడుపులోకి వచ్చి రిఫ్లక్స్ అవ్వడం కానీ, లేకపోతే స్టమక్ ఇంటెస్టైన్ మొటిలిటీ తక్కువ అవడం వల్ల రీగర్జిటేషన్ రిఫ్లక్స్ వచ్చే అవకాశం ఉంది. మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, వీళ్ళకి ఖచ్చితంగా మనం ఇవాల్యుయేషన్ చేయాలి, ఎండోస్కోపీ చేసి కారణం అనేది కనిపెట్టాలి. ఓకే, యా. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, సో గుడ్ గట్ హెల్త్ని మెయింటైన్ చేయాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి సార్? చాలా ఇంపార్టెంట్ అండి. మన గట్ హెల్త్ నాట్ జస్ట్ గట్ కోసమే కాదు, మన ఎంటైర్ బాడీ హెల్త్ బాగుండాలంటే మన గట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ గట్ హెల్త్ బాగుండాలంటే గట్ బ్యాక్టీరియా బాగుండాలి. సో అలా బాగుండడానికి మీరు చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, క్యారెట్, కుకుంబర్, బీట్రూట్ ఇలాంటి సాలెడ్స్ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేయడం. అదేవిధంగా ఈవినింగ్ ఫ్రూట్స్ ఏదైతే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో, హైయెస్ట్ కంటెంట్ గువావాలో ఉంటుంది, జామకాయలు తినడం, పపాయ లేదా కివి, వాటర్ మిలన్ ఏదైనా ఫ్రూట్ ఈవినింగ్ ఖచ్చితంగా ఇన్కార్పొరేట్ చేయడం. ఈ ఫైబర్ డైట్ కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి వాటర్ కంటెంట్. కిడ్నీ అండ్ హార్ట్ డిసీజ్ లేని వాళ్ళు ఈజీగా 2 to 3 liters తాగొచ్చు, ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. మూడోది ఫిజికల్ యాక్టివిటీ చేయడం, డైలీ అట్లీస్ట్ ఒక 1/2 hour మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఏదో ఒక స్పోర్ట్లో మీరు ఎంగేజ్ అవుతే ఆ ఫిజికల్ యాక్టివిటీ వల్ల పేగుల కదలిక పెరుగుతుంది, పేగుల బ్యాక్టీరియా కూడా మంచిగా అవుతుంది, బ్లడ్ ఫ్లో కూడా పెరుగుతుంది. ఈ మూడు కాకుండా ఫర్మెంటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ప్రోబయోటిక్ కంటెంట్ పెరుగుతుంది మీ బాడీలో. ఫర్మెంటెడ్ ఫుడ్ మనం రోజు సౌత్ ఇండియన్ ఫుడ్ ఇడ్లీ కానీ, దోశ కానీ,
తీసుకోవడం వల్ల కూడా మన గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇవి కాకుండా బయట ఫుడ్, మసాలాలు, వేయించిన పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. అదే కాకుండా ఈ కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్, స్మోకింగ్కి దూరంగా ఉండడం వల్ల మీ గట్ హెల్త్ అనేది బెటర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.